ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము, 30 సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవాన్తో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఏ అక్షరాలు ఉన్నట్లయితే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి ద్వితీయంలో కేతువు, 6వ స్థానంలో కుజ శుక్ర సంచార స్థితి, సప్తమంలో రవి బుధ శని సంచార స్థితి, అష్టమంలో రాహు సంచార స్థితి, భాగ్యంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు స్వల్పమైనటువంటి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆటంకాలు ఉండినను మౌనంగా ఉండడం, ధ్యానంగా ఉండడం, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం, అనర్గళంగా మాట్లాడే స్థితి అయితే మాట్లాడుకోవడం, లేకుంటే తల్లిదండ్రుల సహాయం కానీ గురువుల యొక్క సహాయం తీసుకొని సమస్యను వేసే ప్రయత్నం చేయగలగాలి. అంతా నాకు తెలుసు కదా అని మీరు అనుకుంటావో మనకేమీ తెలియకుండా ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, రాబోయేది రాకపోవడం జరుగుతుంది. ఇలాంటి కాల సందర్భంలో సింహరాశి వారు గోధుమలతో మహాదేవుడికి అభిషేకం చేయడం, పంచామృతములు, చెరుకు రసం, అలాగే బత్తాయి పండ్ల రసంతో మహాదేవుడికి అభిషేకం చేయడం, మౌనం, ధ్యానం, ఉప ఆవాసం చేయడం వలన ఈ గోధుమల్ని బ్రాహ్మణుడికి కానీ, గోమాతకు కానీ, పక్షులకు కానీ, జలజీవరాశులకు వేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లేడి యొక్క వృక్షం దగ్గర పూజ చేయడం, దీపాన్ని పెట్టడం, వృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం, కాళభైరవ హోమాన్నిలో పాల్గొనడం, ఎర్రటి గుమ్మడికాయని దిష్టి తీసి పాల్గొట్టడం వల్ల శత్రు, తంత్ర, పరతంత్ర, తాంత్రిక దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. స్వయం వృత్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు, విద్యార్థులు ఈ విధి విధానం పాటించి తీరాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అందరిపైన మహాదేవుడి యొక్క ఆశీర్వాదాలను కోరుకుంటూ ఆశీర్వచనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు.